డ్రైవర్ల గురించి ఎప్పుడు మనం వీడియోలో కావచ్చు, ఎక్కడైనా మీటింగ్లలో కావచ్చు, లేకుంటే ధర్నాలలో, రాస్తా రోకోలలో, ఎక్కడంటే అక్కడ మన డ్రైవర్ల సమస్యల మీద మనం చర్చించుకుంటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. డ్రైవర్ హక్కుల కోసం ఎల్లప్పుడూ నిరంతరం డ్రైవర్ల కోసం పోరాడుతూ ఉంటాం. ఈరోజు బాధ కలిగే విషయం ఏమంటే, కలకత్తా ప్రాంతంలో మన ఆడబిడ్డని చాలా ఘోరాతి ఘోరంగా చంపేశారు. చచ్చిపోయింది అమ్మాయి. మళ్ళీ గొప్ప స్త్రీల గురించి, గొప్ప ఆడోళ్ళ గురించి, జన్మనిచ్చిన తల్లిల గురించి, అలాగే మన తోబుట్టులు అక్కల గురించి, చెల్లెల గురించి, మన ఆడబిడ్డల గురించి, బిడ్డల గురించి మాట్లాడాలని ఈ వీడియో ముందుకు వచ్చాను. విషయం, నాకు కూడా 4 బిడ్డలు ఉన్నారు. నేను ఆడబిడ్డల తండ్రిని. మళ్ళీ చాలామందికి ఆడపిల్లలు ఉంటారు ఇంట్లో, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, బిడ్డలు కావచ్చు. మనమందరం కూడా మన భారతదేశంలో ఆడబిడ్డలు ఉన్నందుకు మన ఇంట్లో ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఆనందంగా ఫీల్ అవుతూ ఒక విధమైన భయంతో బతుకుతున్నాం. దానికి కారణం కొంతమంది రాక్షసులతో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అమ్మాయిల్ని ఎక్కడైనా పంపించాలన్నా చాలా భయంగా ఉంటుంది. వాళ్ళకి సేఫ్టీ ఉంటుందో లేదా అనే ఒక భయం, క్షేమంగా పోయి తిరిగి వస్తారో లేదా అనే ఒక భయం ప్రతి ఒక్క ఆడపిల్లలు కలిగిన తండ్రికి, అలాగే చెల్లెళ్ళున్న అన్నకి, అలాగే అక్కలున్న తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు కలిగిన వాళ్ళందరికీ కూడా భయంగా ఉంటుంది. ఈ భయానికి కారణం కొంతమంది ఎదవ పనులు చేసే ఎదవలు, పనికిరాని నాయనలు. మళ్ళీ పెద్దలు, పూజలు, గౌరవనీయులు గాంధీ తాత గారు ఏమన్నారంటే, ఎప్పుడైతే ఒక మహిళ అర్ధరాత్రి తిరుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. మళ్ళీ మన ఆడబిడ్డ డ్యూటీ చేస్తూ అలసిపోతే వాళ్ళ రెస్ట్ రూమ్లో పోయి విశ్రాంతి పోయినప్పుడు, అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ రాక్షసుడు వచ్చి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. మళ్ళీ ఎక్కడుంది ఆడపిల్లకి భద్రత? ఎక్కడుంది ఆడపిల్లకి సేఫ్టీ? చెప్పండి మీరే. ఎక్కడ అర్ధరాత్రి మహిళ ఒంటరికి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం అని మన గాంధీ తాత గారు చెప్పారే, మళ్ళీ అర్ధరాత్రి రోడ్డు మీద రాలేదు, ఆసుపత్రిలో, వాళ్ళ ఆసుపత్రి కాంపౌండ్లోనే ఆడపిల్లకు భద్రత లేదంటే మళ్ళీ రోడ్డు మీద ఏం భద్రత ఉంటుంది? మళ్ళీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆడపిల్లల సేఫ్టీ గురించి ఏం చట్టాలు తెస్తున్నాయి? చట్టాలు తెచ్చినా ఎంతవరకు అమలు పరుస్తున్నారు? ఆడపిల్లకి ఏంటి భద్రత? ఈ ఎదువల నుంచి ఆడపిల్లల్ని ఎలాగా కాపాడుకోవడం? మళ్ళీ కొత్త చట్టాలు తెస్తున్నామంటున్నారు. మళ్ళీ కొత్త చట్టాలు తెస్తున్నా ఈ అన్యాయాల్ని అరకట్టలేకపోతున్నారు. మళ్ళీ వేరే కంట్రీలో ఉన్నట్టు, వేరే దేశాల్లో ఉన్నట్టు కఠినమైన చట్టాలు తీసుకొని వస్తే దీన్ని అరికట్టవచ్చు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే వేరే ముస్లిం కంట్రీలలో చూడండి, తప్పు చేస్తే వానికి అక్కడే పనిష్మెంట్ ఉంటుంది. కన్నుకు కన్ను, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి తీసేస్తారు. అక్కడ ఆడపిల్లని చూడాలంటే కూడా భయపడి వస్తారు. మళ్ళీ అటువంటి చట్టాలు తీసుకురావాలి. మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలంటే, మన ఆడబిడ్డల్ని మనం స్వేచ్ఛగా తిరిగేలాగా చేయాలంటే చట్టాలు తీసుకురావాలి. మళ్ళీ ఈ కేంద్ర ప్రభుత్వానికి, మా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలకి, అన్ని రాష్ట్రాల్లో ఉన్న సీఎంలకి,
మా డ్రైవర్ల తరపున, మా డ్రైవర్ల సంఘం, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంఘం తరపున, నా తరపున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆడపిల్లలకి రక్షణ కలిగించే చట్టాలు తీసుకురండి. ఇలాగే మళ్ళీ రిపీట్ అయితే ఖచ్చితంగా డ్రైవర్ సంఘాలన్నీ కూడా మిమ్మల్ని ఊకే వదిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎక్కడో అక్కడ ఆడబిడ్డల మీద యదవనా కొడుకులు ఏదో ఒకటి పనికిరాని పనులు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఆడబిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ప్రభుత్వానికి ఉందో అంత ప్రజలకు కూడా ఉంది. మనం కూడా మనకి తెలిసిన మన కుటుంబ సభ్యుల్లో, మన స్నేహితులలో, మన చుట్టుపక్కల ఆడపిల్లల గొప్పతనం గురించి, మన తల్లుల గురించి మనం తెలియచేయాలి. జన్మనిచ్చకుంటే ఈరోజు నేను మాట్లాడేకి నాకు నోరు ఉండదు. ఈరోజు ఈ వీడియో ముందు చూసుకుంటూ మీకు చెప్పే కళ్ళు ఉండవు. బిడ్డని గర్భంలో తల్లి ఎలాగా 9 నెలలు మోసి కని పెంచుతుందో, మనం కూడా మన ఆడబిడ్డల్ని కంటిని రెప్ప ఎలాగా కాపాడుతుందో మన ఆడబిడ్డల్ని కూడా మనం ఆ విధంగా కాపాడుకోవాలి. కనుక అందరం చనిపోయిన ఆ బిడ్డకి నివాళులు అర్పిస్తూ, ఆయమ్మ కోసం శ్రద్ధాంజలి ఘటిస్తూ, మళ్ళీ ఇటువంటి రాక్షసులకి శిక్షించాలని, కఠినమైన శిక్షలు తీసుకురావాలని, వేరే పరాయ రాష్ట్రాలలో, వేరే దేశాలలో ఎలాగైతే ఆడపిల్లల మీద ఇటువంటి పనికిరాని పనులు చేసిన ఎదవలకి వెంటనే 24 గంటల్లో ఉరి తీసేయడం, ఎక్కడైనా సెంటర్లో తీసి షూట్ చేసి పాడేయడం, కాల్చి పాడేయడం చేస్తేనే వీళ్ళలో మార్పు వస్తుందనేది మా ఒక నమ్మకం. మళ్ళీ ఇటువంటి చట్టాలు తెచ్చి ఆడపిల్లలకి భద్రత, సేఫ్టీ కలిగిస్తారని నేను ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. మళ్ళీ ఆడపిల్లలకి అందరూ కూడా నమస్తే. నా పేరు ఎస్ అన్వర్ బాషా, ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉంటాను. నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్కి ఫౌండర్ని, ప్రెసిడెంట్ అన్న. అందరికీ సెల్యూట్.